guys, I am Gauss. Welcome to our channel Gauss Diploma. Guys, మన ప్రీవియస్ వీడియోలో డైనామిక్స్ ఫుల్ చాప్టర్ అనేది నేర్చుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇచ్చున్నాను, వెళ్ళి చూడండి. ఇక ఈ వీడియోలో మనం కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఆ చాప్టర్ పేరు వచ్చి వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. ఈ చాప్టర్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. గాయస్, ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్ యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. గాయస్, మీకు స్టడీ మెటీరియల్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది పెట్టున్నాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు స్టడీ మెటీరియల్స్ కావాలంటే ఇంకా చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. గాయస్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. వర్క్ ని మనము W తో ఇండికేట్ చేస్తాము. వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ వెన్ ఏ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ మూవ్స్ ఇట్ త్రూ సమ్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైతే ఒక బాడీని మనము కొంచెం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ అనేది సమ్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి మూవ్ అయింది, అప్పుడు ఇక్కడ మనకు వర్క్ అనేది జరిగింది. అంటే సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసాం ఈ బాడీ పైన, ఈ బాడీ అనేది సమ్ డిస్టెన్స్ వెళ్ళింది, అప్పుడు ఇక్కడ ఒక వర్క్ జరిగినట్టు. మ్యాథమెటికల్లీ చూస్తే వర్క్ ఈజ్ ఎ స్కేలర్ ప్రొడక్ట్ ఆర్ డాట్ ప్రొడక్ట్. అంటే వర్క్ అనేది స్కేలర్ ప్రొడక్ట్. ద స్కేలర్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వర్క్. అంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ యొక్క స్కేలర్ ప్రొడక్ట్ ని కూడా మనము వర్క్ అంటాం. W ఈక్వల్ టు F బార్ డాట్ S బార్. దీన్ని మనము డాట్ ప్రొడక్ట్ లో మనం నేర్చుకున్నాం. ఒకవేళ మీరు చూడకపోతే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చూడండి. W ఈక్వల్ టు FS కాస్ థీటా. ఇది ఒక బాడీ, దీన్ని ఈ వేలో మనము ఆ బాడీని లాగుతున్నాం సమ్ ఫోర్స్ అప్లై చేసి. ఆ బాడీ అనేది ఇటు సైడ్ మూవ్ అయింది, అప్పుడు ఈ ఫోర్స్ కి అండ్ డిస్ప్లేస్మెంట్ మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం తీసుకుంటాము. ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉండే విధంగా చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాడీ, డిస్ప్లేస్మెంట్ ఈ వేలో ఉంది, మనం ఫోర్స్ లో ఈ వేలో లాగినప్పుడు, అంటే ఈ వేలో లాగినప్పుడు మన డిస్ప్లేస్మెంట్ అనేది ఈ వేలో వచ్చింది. మనకి ఈ ఫోర్స్ కూడా ఈ డైరెక్షన్ లో ఉండే విధంగా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే ఏం చేయాలి, మనము వర్టికల్ అండ్ హారిజాంటల్ కాంపోనెంట్స్ మనం యూజ్ చేయాలి. అంటే హారిజాంటల్ గా ఉంటే దాన్ని మనం కాస్ థీటా అంటాం, F కాస్ థీటా అంటాము. వర్టికల్ గా ఉంటే దాన్ని మనము F సైన్ థీటా అంటాము. మనకు S డైరెక్షన్ లో ఉండేది కావాలి కాబట్టి మనం F కాస్ థీటా తీసుకుంటాము. ఈ రెండు ఒకే డైరెక్షన్ లో ఎందుకు ఉండాలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. వెన్ ద యాంగిల్ ఇస్ 0 అంటే థీటా 0, దెన్ వర్క్ ఆర్ వర్క్ డన్ ఈక్వల్ టు FS. అంటే మాక్సిమం వర్క్ డన్ జరిగినట్టు. అందుకే మనం ఒకే వేలో తీసుకుందాం అని చెప్పింది. ఒకే వేలో అయితే యాంగిల్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. దానికోసం మనం ఒకే డైరెక్షన్ లో ఉండే విధంగానే తీసుకోవాలి. కానీ మనం ప్రాబ్లమ్స్ లో ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఒకవేళ యాంగిల్ ఇస్తేనే యూజ్ చేయాలి, ఇవ్వకపోతే మనం FS అనే రాయాలి. డిపెండింగ్ ఫ్యాక్టర్స్ ఆన్ వర్క్ పైన డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏమంటే ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ యాంగిల్. FS మధ్య, F అండ్ S మధ్య ఉండే యాంగిల్, ఈ మూడు ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనేది 0 అయితే వర్క్ మొత్తం 0 అవుతుంది. అంటే ఇప్పుడు ఫోర్స్ అనేది 0 అయింది, ఇది మొత్తం 0 అయిపోతుంది. అలాగే S అనేది 0 అయిందంటే ఇది మొత్తం 0 అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. మీరు బస్ స్టాండ్కి వెళ్ళారు, అక్కడ వెళ్ళి సమ్ వెయిట్ ఉండేది ఎత్తుకున్నారు సమ్ ఫోర్స్ అప్లై చేసి, కానీ మీరు కదలటంలే, అక్కడే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది 0 అయిపోతుంది, అప్పుడు వర్క్ అనేది కూడా 0 అయిపోతుంది. కాబట్టి వర్క్ అనేది అక్కడ లేదు. అలాగా నెక్స్ట్ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ వస్తే మనకు 0 అవుతుంది. కాస్ 90 ఎంత, 0. అప్పుడు వర్క్ అనేది కూడా 0 అయిపోతుంది. అంటే 90 డిగ్రీస్ అంటే పర్పెండిక్యులర్. ప్యారలల్ గా ఉంటే మనకు మాక్సిమం వస్తుంది, పర్పెండిక్యులర్ గా ఉంటే మనకు 0 అయిపోతుంది. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ వర్క్. SI యూనిట్స్ వచ్చి జౌల్స్, వర్క్ కి SI యూనిట్స్ వచ్చి జౌల్స్. CGS యూనిట్స్ అయితే ఎర్గ్. ఒక జౌల్ వచ్చి 10th పవర్ ఆఫ్ 7 ఎర్గ్స్. డైమెన్షనల్ ఫార్ములా F into S
ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చి m1L1T-2. డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ అంటే L1. m1 L1 ఇంటూ L1 అంటే L2 ఇంటూ T-2. L1 L2 T-2. వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే m1L2 T-2. ఎగ్జాంపుల్స్: పుషింగ్ ఏ కార్ హారిజంటల్లీ ఫ్రమ్ రెస్ట్ అంటే ఆగున్న కార్ని మనం పుష్ చేసినప్పుడు ఆ కార్ అనేది కొంచెం మూవ్ అవుతుంది హారిజంటల్ గా, అప్పుడు వర్క్ అనేది అక్కడ జరిగినట్టు. వెన్ మోటార్ లిఫ్ట్స్ వాటర్ టు ఫిల్ ద ట్యాంక్ ఆన్ టెర్రస్ ఆఫ్ బిల్డింగ్ దెన్ సమ్ వర్క్ ఇస్ డన్ అంటే వాటర్ అనేది గ్రౌండ్ లో ఉంది, గ్రౌండ్ నుంచి ఫోర్స్, ఆ మోటార్ అనేది కొంచెం ఫోర్స్ తో వాటర్ ని లాగి టెర్రస్ పైకి పంపించింది అంటే ఆ వాటర్ అనేది గ్రౌండ్ ప్లేస్ నుంచి బిల్డింగ్ పైన ఉన్న ప్లేస్ కి వెళ్ళింది, కాబట్టి ఇక్కడ కొంచెం ఫోర్స్ అనేది అప్లై చేసింది మోటార్, అలాగే వాటర్ అనేది ప్లేస్ కూడా మారింది, కాబట్టి ఇక్కడ కూడా వర్క్ జరిగింది. నెక్స్ట్ వచ్చి వెన్ ఏ లోకోమోటివ్ పుల్స్ ద వ్యాగన్స్. వ్యాగన్స్ అంటే బోగీలు. ఇంజన్ అనేది బోగీల్ని లాక్కొని వెళ్తుంది, ఆ బోగీలు అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తుంది. లోకోమోటివ్ నే మనం ఇంజన్ అంటాము. ఆ ఇంజన్ కొంచెం ఫోర్స్ తో లాగుతుంది, ఆ బోగీలు మూవ్ అవుతాయి. ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి దీంట్లో, మనం దాని గురించి కూడా తెలుసుకుందాము. కేస్ 1, when theta equal to 0 degrees then work is W equal to Fs cos theta. theta వాల్యూ వచ్చి 0, cos 0 వాల్యూ వచ్చి 1, కాబట్టి మనకు W equal to Fs అనేది వస్తుంది. Fs అంటే మనం ప్రీవియస్ లో తెలుసుకున్నాం మ్యాక్సిమం వర్క్ అని, అలాగే దీన్ని మనం పాజిటివ్ వర్క్ కూడా అంటాము. ఈ పాజిటివ్ వర్క్ యొక్క యాంగిల్ వచ్చి 0 degrees to 90 degrees. థీటా 0 degrees అంటే ప్యారలల్ గా ఉన్నాయని. ఫోర్స్ ప్యారలల్ టు డిస్ప్లేస్మెంట్ అంటే ఈ బాడీని మనము సేమ్ డైరెక్షన్ లో ఫోర్స్ ని అప్లై చేసాము, ఆ బాడీ కూడా సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, టేబుల్ యొక్క డెస్క్ ని మనము సేమ్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేసాము, ఆ డెస్క్ కూడా సేమ్ డైరెక్షన్ లో వస్తుంది, అప్పుడు అక్కడ మనకు మ్యాక్సిమం వర్క్ అనేది జరుగుతుంది. కేస్ 2, when theta equal to 90 degrees then work is W equal to F cos theta వాల్యూ వచ్చి 90 degrees, cos 90 అంటే 0, అంటే వర్క్ అనేది 0 అయిపోతుంది. ఇప్పుడు పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు వర్క్ అనేది 0 అయిపోతుంది, దీన్ని మనం 0 వర్క్ అంటాము. ఇక్కడ మనకు ఫోర్స్ అనేది 0 అయిపోతే వర్క్ కూడా 0 అవుతుంది, అండ్ డిస్ప్లేస్మెంట్ 0 అయితే వర్క్ కూడా 0 అయిపోతుంది. కేస్ 3, when theta equal to 180 degrees then work is W equal to Fs cos theta వాల్యూ వచ్చి 180 degrees, cos 180 అంటే -1, W equal to -Fs. దీన్ని మనం నెగిటివ్ వర్క్ అంటాము. దీని యొక్క యాంగిల్ వచ్చి 90 degrees to 180 degrees అంటే ఈ బాడీని ఆపోజిట్ డైరెక్షన్స్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కి, అంటే ఫోర్స్ అనేది లెఫ్ట్ సైడ్ లాగుతా ఉంటే డిస్ప్లేస్మెంట్ వచ్చి రైట్ సైడ్ వెళ్తా ఉంటుంది. 0 to 90 degrees ఉంటే దాన్ని మనం పాజిటివ్ వర్క్ అంటాము, ఓన్లీ 90 degrees ఉంటే దాన్ని మనము 0 వర్క్ అంటాము, 90 to 180 degrees ఉంటే దాన్ని మనం నెగిటివ్ వర్క్ అంటాము. నెక్స్ట్ నోట్ 1, వర్క్ డన్ ఎట్ ఏ సర్టైన్ హైట్ అంటే ఇక్కడ ఒక బాడీ ఉంది, ఆ బాడీని మనము సమ్ ఫోర్స్ అప్లై చేసాము. ఈ సమ్ ఫోర్స్ అంటే mg ఫోర్స్ అప్లై చేసి పైకి లాగాం, ఆ బాడీ అనేది కొంచెం పైకి వెళ్ళింది, అప్పుడు దీని హైట్ కూడా సేమ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో అయితే మనం ఫోర్స్ ని అప్లై చేసామో ఆ డైరెక్షన్ లోనే మనకు డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ W equal to Fs cos theta రాదు, ఎందుకు రాదంటే theta వాల్యూ వచ్చి 0 degrees, cos 0 1, కాబట్టి మనకు W equal to Fs అనేది వస్తుంది. F అంటే మనం MA అని కూడా రాసుకోవచ్చు ఇంటూ S. MA, ఏ అంటే యాక్సిలరేషన్, దీన్ని మనము యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీగా తీసుకుంటాము. W equal to mgh. M అంటే ఈ బాడీ యొక్క మాస్, G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, H అంటే హైట్. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ W equal to -mgh అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం చూస్తే ఈ బాడీ అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఆపోజిట్ లో వెళ్తుంది, అంటే పైకి వెళ్తుంది, మన గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందకు ఉంటుంది, కాబట్టి -g అనేది వస్తుంది. వర్క్ డన్ ఈక్వల్ టు ఆర్ వర్క్ ఈక్వల్ టు -mgh. నోట్ 2, వెల్ మోడల్ అంటే బావి. ఇప్పుడు సపోజ్ మీరు
ఈ బావిలో బకెట్ వేసుకుని కొంచెం నీళ్ళని తీస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగే వర్క్ని మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బకెట్ యొక్క మాస్ని మనం క్యాపిటల్ M అంటాము. ఈ బకెట్ యొక్క లెంత్ని మనము నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ బకెట్ యొక్క లెంత్ అనేది చాలా చిన్నది. టు కంపేర్ ఈ దారం యొక్క లెంత్, ఈ స్ట్రింగ్ యొక్క లెంత్తో కంపేర్ చేసుకుంటే ఈ బకెట్ యొక్క లెంత్ అనేది చిన్నది. కాబట్టి ఈ లెంత్ని మనం నెగ్లెక్ట్ చేస్తాము. అప్పుడు దీన్ని ఒక పాయింట్ అనుకుంటే ఇక్కడ జరిగిన వర్క్ని మనము క్యాపిటల్ M GL అనుకుంటాం. క్యాపిటల్ M అంటే మాస్ ఆఫ్ ది బకెట్, G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, L అంటే లెంత్. తర్వాత బకెట్ యొక్క వర్క్ కనుక్కున్నాం, అలాగే ఈ దారం యొక్క వర్క్ కూడా కనుక్కోవాలి. ఈ దారం యొక్క వర్క్ అండ్ బకెట్ యొక్క వర్క్ని కలిపితేనే మనకు టోటల్ వర్క్ అనేది వస్తుంది. ఈ దారం యొక్క వర్క్ ఎలా డిటర్మైన్ చేస్తామంటే, ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ని మనం ఎలా తీసుకుంటాం అంటే, ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తించుకోండి. డిస్ట్రిబ్యూటివ్ మాస్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ అనుకోండి, ఇది వచ్చి ఒక డిస్ట్రిబ్యూటివ్ మాస్. దీని నుంచి మనం లెంత్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి తీసుకుంటాము, అంటే ఇక్కడ నుంచి తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ నుంచి బకెట్కి L/2 అంటే ఈ L నుంచి సగము. ఈ స్ట్రింగ్ యొక్క మాస్ని మనం స్మాల్ m తో ఇండికేట్ చేస్తాము. ఫర్ స్ట్రింగ్ మాస్ ఈజ్ స్మాల్ m. వర్క్ ఈక్వల్ టు mgL/2. ఈ mgl అండ్ ఈ mgL/2ని కలిపితే మనకు టోటల్ వర్క్ డన్ అనేది వస్తుంది. నెక్స్ట్ నోట్ 3. When the work is done to move a body on an inclined plane, అంటే ఇంక్లైన్డ్ ప్లేన్లో మనము ఒక బాడీ నుంచితే ఆ బాడీ యొక్క వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ బాడీ అనేది ఉంది. ఇక్కడ బాడీ ఉన్నప్పుడు కొన్ని ఫోర్స్ అనేది అప్లై అవుతాయి. ఒకటి వచ్చి R, దీన్ని మనము నార్మల్ రియాక్షన్ అంటాము. అంటే ఇక్కడ ఒక బాడీని ఉంచినప్పుడు ఆ బాడీ అనేది ఈ ఇంక్లైన్ ప్లేన్ వల్ల జారుకుంటూ కిందకు వచ్చేస్తుంది. మనం ఏ ఫోర్స్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే కిందకి జారుకొని వస్తుంది. దాన్ని మనము నార్మల్ రియాక్షన్ అంటాము. దీన్ని మనము FS అంటాము, అంటే స్టాటిక్ ఫ్రిక్షన్. మనకు ఈ చాప్టర్ కన్నా ప్రీవియస్ చాప్టర్ ఫ్రిక్షన్, కానీ చాలా మంది మనకి ఈ చాప్టర్ కావాలని అడిగారు కాబట్టి నేను ఆ చాప్టర్ని స్కిప్ చేసి ఈ చాప్టర్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ టైం ఆ చాప్టర్ చెప్పుకుందాము. ఈ స్టాటిక్ ఫ్రిక్షన్, అసలు ఫ్రిక్షన్ అంటే ఆపోజిట్ ఆఫ్ మోషన్. మోషన్కి ఆపోజిట్గా ఉండేదాన్ని మనం ఫ్రిక్షన్ అంటాము. ఈ mg sin θ, mg cos θ ఎలా వచ్చిందంటే, ఈ బాడీ యొక్క ఫోర్స్ ఎలా ఉంటుందంటే గ్రౌండ్ నుంచి వర్టికల్గా ఉంటుంది, కరెక్ట్ 90 degrees ఉంటుంది. అంటే ఇది గ్రౌండ్ అనుకుంటే ఇక్కడ నుంచి 90 degrees కరెక్ట్గా ఉంటుంది. mg అంటే ఏంది? ఫోర్స్ ఈక్వల్ టు ma. ఏని మనం G రాసుకున్నాం. ఈ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో కావాలి కాబట్టి మనకు ఈ mgని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చి mg cos θ, ఒకటి వచ్చి mg sin θ. మనము డిస్ప్లేస్మెంట్ ఉండే సైడే తీసుకుంటాం కాబట్టి ఈ mg sin θ తీసుకుంటాము. నార్మల్గా అయితే మనం ఏది తీసుకునేది? mg cos θ తీసుకునేది. కానీ ఇంక్లైన్డ్ ప్లేన్లో వచ్చి మనము mg sin θ తీసుకుంటున్నాము. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. W ఈక్వల్ టు F ఇంటూ S. వర్క్ అంటే ఏంది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే ఏంది? mg. కానీ మనం ఇక్కడ మనకు mg sin θ అనేది వస్తుంది. mg sin θ ఇంటూ S. ఇంకా వర్క్ పైన వచ్చే ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ వచ్చి, ఏ ఫోర్స్ ఆఫ్ 200 newtons ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ ఇన్ విచ్ ఇట్ మూవ్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 meters. క్యాలిక్యులేట్ ద వర్క్ డన్. అంటే ఇది ఒక బాడీ అనుకుందాం. ఈ బాడీని మనం 200 newtons ఫోర్స్ని అప్లై చేసినప్పుడు ఆ బాడీ అనేది 5 meter డిస్టెన్స్ వెళ్ళింది. అక్కడ జరిగిన వర్క్ ఎంత అని అడిగారు. ఫోర్స్ 200 newtons, డిస్టెన్స్ 5 meters, వర్క్ డన్ ఆర్ వర్క్ ఈక్వల్ టు F ఇంటూ S. F ఎంత? 200 ఇంటూ S అంటే డిస్టెన్స్ 5 meters. 200 ఇంటూ 5 వచ్చి 1000. వర్క్ యొక్క యూనిట్స్ ఏంది? జౌల్స్. వర్క్ డౌన్ ఈక్వల్ టు 1000 joules. అంటే ఇక్కడ 1000 joules వర్క్ జరిగిందని. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బాడీ ఆఫ్ మాస్ 20 kgs ఈజ్ లిఫ్టెడ్ టు ఏ హైట్ 3 meters ఫ్రమ్ ద గ్రౌండ్. ఫైండ్ ద వర్క్ డన్. బాడీ అనేది ఇక్కడ ఉంది. ఈ బాడీ యొక్క మాస్ ఎంత? 20 kgs. దీన్ని మనం సమ్ ఫోర్స్ అంటే mg ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాడీ అనేది 3 meter హైట్కి ఎత్తాము. అక్కడ జరిగిన వర్క్ని కనుక్కోమని చెప్పాడు. మాస్ వచ్చి 20 kgs, హైట్ వచ్చి 3 meters. మనం ఇక్కడ యాక్సలరేషన్ టు గ్రావిటీ అనేది మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ లీడ్ మనమే రాసుకోవాలి.
యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే G ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వర్క్ డన్ మనం కనుక్కోవాలి. వర్క్ డన్ యొక్క ఫార్ములా అయింది F ఇంటూ ఎస్. F ని మనం mgగా రాయొచ్చు. M అంటే 20, G అంటే 9.8, S అంటే ఏంది డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ హైట్ అనుకుంటాం. హైట్ ఎంత ఇచ్చాడు 3 మీటర్స్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 588 జౌల్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ వర్క్ అనేది ఎంత జరిగింది 588 జౌల్స్ అనేది జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వర్క్ డన్ బై ఏ పర్సన్ క్యారీయింగ్ ఏ బాక్స్ ఆఫ్ మాస్ 20 kgs త్రూ ఏ వర్టికల్ హైట్ ఆఫ్ 5 meters is 4900 joules. Find the mass of the person. G వాల్యూ వచ్చి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఒక పర్సన్ వచ్చి 20 kgs ఉన్న బాక్స్ ని 5 meters హైట్ లో ఎత్తుకున్నాడు. అప్పుడు అక్కడ జరిగిన వర్క్ ఎంత అంటే 4900 జౌల్స్ అనేది జరిగింది. అప్పుడు ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎంత అని కనుక్కోమని చెప్పాడు. అంటే ఇక్కడ బాక్స్ యొక్క మాస్ ఇచ్చాడు, ఆ బాక్స్ ని ఎంత హైట్ లో ఎత్తుకున్నాడో హైట్ ఇచ్చేసాడు, అలాగే అక్కడ జరిగిన వర్క్ కూడా ఇచ్చేసాడు. ఇంకా మనం డిటర్మైన్ చేయాల్సింది మాస్ ఆఫ్ ది పర్సన్. మాస్ ఆఫ్ ది బాక్స్ ని మనం MB తో ఇండికేట్ చేస్తాము. 20 kgs, H ఈక్వల్ టు 5 meters, W ఈక్వల్ టు అంటే వర్క్ ఈక్వల్ టు 4900 జౌల్స్. ఈ G వాల్యూ వచ్చి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇంకా మనం మాస్ ఆఫ్ ది పర్సన్ అంటే ఆ పర్సన్ యొక్క మాస్ ని కనుక్కోవాలి కాబట్టి మనము MP తో ఇండికేట్ చేస్తాము. టోటల్ మాస్ ని మనము స్మాల్ m తో ఇండికేట్ చేస్తాము. M ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది బాక్స్ ప్లస్ మాస్ ఆఫ్ ది పర్సన్. అంటే బాక్స్ యొక్క మాస్ అండ్ పర్సన్ యొక్క మాస్ ని కలిపితే మనకు టోటల్ మాస్ అనేది వస్తుంది. వర్క్ డన్ ఈక్వల్ టు F ఇంటూ ఎస్. F అంటే మనం mg రాసుకుంటాము, S అంటే H, అంటే W ఈక్వల్ టు mgh. ఇక్కడ M అంటే ఏంది బాక్స్ యొక్క మాస్ ప్లస్ పర్సన్ యొక్క మాస్ ఇంటూ G ఇంటూ H. వర్క్ వాల్యూ కూడా ఇచ్చేసాడు ఎంత 4900 జౌల్స్ ఈక్వల్ టు బాక్స్ యొక్క మాస్ ఎంత 20 ప్లస్ పర్సన్ యొక్క మాస్ అనేది ఇవ్వలేదు, మనం కనుక్కోవాలి. G వాల్యూ వచ్చి 9.8 ఇంటూ H వాల్యూ వచ్చి 5. మనకు మాస్ ఆఫ్ ది పర్సన్ ఇది కావాలి కాబట్టి ఈ 9.8 ఇంటూ 5 ని మనము ఈ లెఫ్ట్ సైడ్ కి పంపిస్తే ఇక్కడ ఇంటూ చేస్తుంది, అదే అక్కడికి వెళ్తే డివైడ్ చేస్తుంది. 20 ప్లస్ మాస్ ఆఫ్ ది పర్సన్ ఈక్వల్ టు 4900 బై 9.8 ఇంటూ 5. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 100 వస్తుంది. ఇంకా మనకు మాస్ ఆఫ్ ది పర్సన్ కావాలి కాబట్టి ఈ 20ని మనము రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ప్లస్ 20 ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే -20 అవుతుంది. అప్పుడు మనకు మాస్ ఆఫ్ ది పర్సన్ 80 kgs అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఫోర్స్ ఆఫ్ 8 newtons పుల్డ్ ఏ బాడీ ఎట్ అన్ యాంగిల్ 30 degrees with the horizontal and displaced it by 10 meters. Find the work done. అంటే హారిజంటల్ నుంచి 30 degrees యాంగిల్ తో ఆ బాడీని 8 newtons లాగుతున్నాడు. అలా లాగినప్పుడు ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 10 meters. అంటే ఫోర్స్ వచ్చి 8 newtons, యాంగిల్ వచ్చి 30 degrees, డిస్ప్లేస్మెంట్ వచ్చి 10 meters. మనం W కనుక్కోవాలి, అంటే వర్క్ డన్ కనుక్కోవాలి. ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి మనం FS cos θ రాసుకుంటాము. F వాల్యూ వచ్చి 8, S వాల్యూ వచ్చి 10, cos θ వాల్యూ వచ్చి 30 degrees కాబట్టి cos 30 అంటే √3/2. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 40√3 జౌల్స్ అనేది వస్తుంది. ఫిఫ్త్ ప్రాబ్లం, ఏ బాడీ ఆఫ్ మాస్ 25 kgs is moved an inclined plane of 30 degrees through a distance of 10 meters. Calculate the work done. G వాల్యూ వచ్చి 9.8 మీటర్ పవర్ ఆఫ్ -2. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ లో ఈ బాడీ యొక్క మాస్ వచ్చి 25 kgs. ఈ బాడీ అనేది 10 meters డిస్టెన్స్ లో మూవ్ అయింది. ఈ ఇంక్లైన్ ప్లేన్ అనేది 30 degrees ఉంది. అప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. మనం గివెన్ డేటా ఖచ్చితంగా రాయాలి. ఇలాగా M ఈక్వల్ టు 25 kgs, θ ఈక్వల్ టు 30 degrees, డిస్టెన్స్ ఈక్వల్ టు 10 meters, G వాల్యూ వచ్చి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. W వర్క్ డన్ ఈక్వల్ టు F ఇంటూ S. F అంటే mg sin θ. ఇక్కడ మన ఫోర్స్ mg sin θ. mg sin θ ఇంటూ S. M వాల్యూ వచ్చి 25 ఇంటూ 9 వాల్యూ వచ్చి 9.8 ఇంటూ sin θ వాల్యూ వచ్చి 30 degrees కాబట్టి sin 30 degrees. sin 30 degrees అంటే 1/2. ఇక్కడ S అంటే ఇంటూ 10. ఈ 10 ఈ 9.8 ని మల్టిప్లై చేస్తే మనకు 98 అనేది వస్తుంది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వర్క్ అనేది 1225 జౌల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ పవర్, దీన్ని మనం P తో ఇండికేట్ చేస్తాము. ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ దట్ ఈస్ నోన్ యాజ్ వర్క్ డన్ పర్ సెకండ్. అంటే సెకండ్ కి ఎంత వర్క్ జరిగింది అనే దాన్ని మనము పవర్ అంటాము. ఫార్ములా, పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం, P ఈక్వల్ టు W బై T.
మనకి పవర్ ఫార్ములా అయింది P=W/T. మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు టైంని మినిట్స్లో ఇస్తూ ఉంటాడు, దాన్ని మనం సెకండ్స్లో మార్చుకొని ఫైండ్ చేయాలి. అంతేకాని 2 minutes ఇచ్చాడని 2 అని రాసేయకూడదు. 2 × 60 120 seconds అని రాయాలి. ఇంకా దీనికి అదర్ ఫార్ములాస్ ఏమున్నాయంటే P=E/T. మనకి వర్క్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే కాబట్టి మనము ఎనర్జీ బై టైం అని కూడా వేసుకోవచ్చు. ఆర్ P= వర్క్ అంటే ఏంది F/S/T. S/T అంటే డిస్ప్లేస్మెంట్ బై టైంని మనము వెలాసిటీ అంటాము. పవర్ F.V. పవర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. వర్క్ కూడా స్కేలార్ క్వాంటిటీ, పవర్ కూడా స్కేలార్ క్వాంటిటీ. యూనిట్స్ ఆఫ్ పవర్ SI యూనిట్స్ వచ్చి వాట్. మనకు 1 HP వాల్యూ వచ్చి 746 watts. అదే ఎలక్ట్రికల్కి అయితే 735.5 watts అని, ఫిజిక్స్లో 746 watts అని. ఇది మనకి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు, కొంచెం ఇంపార్టెంట్. 1 HP అంటే 746 watts. డైమెన్షనల్ ఫార్ములా M1L2T-2. ఇది ఎలా వచ్చిందంటే మామూలుగా పవర్ అంటే W/T. W అంటే వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా M1L2T-2/T. ఈ T అనేది పైకి వచ్చినప్పుడు -T అవుతుంది. ఈ -2 ఈ -1 మల్టిప్లై అయితే -3 అవుతుంది. అప్పుడు M1L2T-3 అనేది వస్తుంది. ఇంకా పవర్ పైన అడిగే ప్రాబ్లమ్స్ ఏమంటే ఏ మ్యాన్ క్యారీస్ ఏ రైస్ బ్యాగ్ ఆఫ్ మాస్ 60 kgs టు ఏ హైట్ ఆఫ్ 6 meters in 2 minutes. క్యాలిక్యులేట్ ద పవర్ డెవలప్డ్ బై ద మ్యాన్. ఇక్కడ G వాల్యూ వచ్చి 9.8 meter/second². గివెన్ డేటా రైస్ బ్యాగ్ యొక్క మాస్ ఎంత 60 kgs, హైట్ ఎంత 6 meters, అలాగే టైం ఎంత 2 minutes. 2 minutes అంటే ఇంటూ 60 సెకండ్స్లో రాసుకోవాలి, ఇంపార్టెంట్. T=120 seconds. G వాల్యూ వచ్చి 9.8 meter/second². పవర్ యొక్క ఫార్ములా వర్క్ బై టైం. వర్క్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, mgh రాయొచ్చు. mgh/T. M వాల్యూ వచ్చి 60 ఇంటూ G వాల్యూ వచ్చి 9.8 ఇంటూ హైట్ వచ్చి 6 బై టైం వచ్చి 120 seconds. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు పవర్ 29.4 watts అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. An electric motor is used to fill up a tank of dimensions 3 meters into 2 meters into 1.5 meters from a well of 8 meters deep in 10 minutes. Find the HP అంటే హార్స్ పవర్ ఆఫ్ ది మోటార్. G వాల్యూ వచ్చి 9.8 meter/second². అంటే ఒక మోటార్ అనేది 8 meters హైట్ ఉన్న బావిలో నుంచి ఈ డైమెన్షన్స్లో ఉన్న ట్యాంక్లో వాటర్ అనేది ఫిల్ చేస్తుంది. దానికి పడే టైం ఎంత అంటే 10 minutes. అప్పుడు ఆ మోటార్ యొక్క HP కనుక్కోవాలి. మనము హార్స్ పవర్, HP అంటే హార్స్ పవర్ అంటాము. ఈ హార్స్ పవర్ని మనము కనుక్కోవాలంటే ఫస్ట్ మనం పవర్ని కనుక్కోవాలి. గివెన్ డేటా ట్యాంక్ డైమెన్షన్స్ 3 meters into 2 meters into 1.5 meters. ట్యాంక్ వాల్యూమ్ =9 m³. దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకు 9 m³ అనేది వస్తుంది. మాస్ ఆఫ్ ది వాటర్ 9 × 10³ kgs ఆర్ 10³ kgs. ఇది ఎలా వచ్చిందంటే డెన్సిటీ యొక్క ఫార్ములా ఏంది, D=m/v. ఇక్కడ వాటర్ యొక్క మాస్ ఇవ్వలేదు కాబట్టి మనం మాస్ని డిటర్మిన్ చేయాలి. మాస్ V అనేది ఇక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాటర్ యొక్క డెన్సిటీ ఎంత అంటే 10³ kgs. వాల్యూమ్ అనేది 9 m³ అనేది వచ్చింది. మాస్ ఆఫ్ ది వాటర్ =9 × 10³ kgs. మనకి ఇంకా మాస్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఇక్కడ హైట్ ఎంత 8 meters ఇచ్చాడు, అలాగే టైం ఎంత ఇచ్చాడు 10 minutes ఇచ్చాడు. 10 minutes అంటే 600 seconds. అలాగే G వాల్యూ వచ్చి 9.8 meter/second² ఇచ్చాడు. ఇక కనుక్కోవాల్సింది హార్స్ పవర్. హార్స్ పవర్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం పవర్ కనుక్కోవాలి. పవర్ వర్క్ బై టైం. వర్క్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. మాస్ ఎంత, వాటర్ యొక్క మాస్ 9 × 10³ ఇంటూ వాల్యూ వచ్చి 9.8 ఇంటూ హైట్ ఎంత 8 meters బై టైం 600 seconds. అప్పుడు మనకు పవర్ ఎంత వచ్చింది 1176 watts అనేది వస్తుంది. 1 HP అంటే ఎంత 746 watts అని. ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకు హెచ్పిలో వాల్యూ ఇచ్చాడు, అంటే ఒక 2 HP 3 HP అని ఇచ్చాడు వాల్యూ. మనం దానికి వాట్స్లో కన్వర్ట్ చేయాలంటే HP × 746 watts అనేస్తే మనకు వాట్స్లో వస్తుంది. సపోజ్ 1 HP మోటార్ అని ఇచ్చాడు. టు కన్వర్ట్ ఇన్ వాట్స్ అని ఇస్తే 1 × 746 watts
అప్పుడు ఆ మోటార్ యొక్క వాట్స్ ఎంత, ఆ మోటార్ యొక్క పవర్ ఎంత, 746 వాట్స్ అని. అలాగే మనకు వాట్స్లో ఇచ్చాడు, హెచ్పిలో కనుక్కోవాలంటే వాట్స్ బై 746 వాట్స్ అని వేస్తే మనకు హెచ్పిలో వస్తుంది. హెచ్పిలో ఇచ్చి వాట్స్లో కనుక్కోవాలంటే మనం హెచ్పి ఇంటూ 746 వాట్స్ అని వేస్తాం. అదే వాట్స్లో ఇచ్చి హెచ్పిలో కనుక్కోమని చెప్తే వాట్స్ బై 746 వాట్స్ అని చేస్తాము. ఇలా చేసినప్పుడు హెచ్పి అనేది వస్తుంది. ఇక్కడ కూడా అదే చేసాం మనం. మనకు 1176 వాట్స్ అని వచ్చింది పవర్. మనం హెచ్పిలో కనుక్కోవాలి. పవర్ ఈక్వల్ టు వాట్స్ 1176 వాట్స్ బై 1 హెచ్పి ఎంత 746 వాట్స్ చేస్తే మనకు హెచ్పిలో వస్తుంది. అప్పుడు పవర్ ఈక్వల్ టు 1.576 హెచ్పి. ఆ మోటార్ యొక్క పవర్ ఎంత 1.576 హెచ్పి. అదే ఇక్కడైతే వాట్స్ 1176 వాట్స్, హెచ్పిలో అయితే 1.576 హెచ్పి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఎ ఫోర్స్ ఆఫ్ 2i plus 3j plus 4k newtons is applied on a body, the velocity attained is i plus j plus k meter per second. Find the power. ఇక్కడ మనకు ఫోర్స్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు. ఇంకా మన పవర్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. పవర్ యొక్క ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఇస్తే ఎఫ్ బార్ నాట్ వి బార్. ఫోర్స్ ఎంత 2i plus 3j plus 4k, వెలాసిటీ ఎంత i plus j plus k. పవర్ యొక్క ఫార్ములా ఏంది ఎఫ్ బార్ డాట్ వి బార్ అంటే ఎఫ్ డాట్ వి. పవర్ ఈజ్ దట్ డాట్ ప్రొడక్ట్ మనం ముందరే తెలుసుకున్నాము. పి ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి. ఎఫ్ అంటే 2i plus 3j plus 4k డాట్ ఇది i plus j plus k. ఇక్కడ మనం ఐని వదిలేసి 2 ఇంటూ ఇక్కడ i ఉందంటే ఇంకేం లేదంటే 1 ఉన్నట్టు. 2 into 1 plus 3 into 1 plus 4 into 1 p ఈక్వల్ టు 2 into 1 అంటే 2 plus 3 plus 4. దీన్ని మొత్తం కలిపితే 9 జౌల్స్. ఫైనల్గా మనకు పవర్ ఎంత వచ్చింది 9 జౌల్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం. An electric motor is used to lift 3000 kg of water from a well of 6 meter deep in 15 minutes. If 20% of the energy is wasted, calculate the original power of the motor. G value వచ్చి 9.8 meter per second square. ఒక ఎలక్ట్రికల్ మోటార్ అనేది 6 మీటర్ హైట్ ఉన్న బావిలో నుంచి 3000 kg వాటర్ని తీయడానికి 15 మినిట్స్ పట్టింది. అప్పుడు ఆ మోటార్ యొక్క ఎనర్జీ అనేది 20% వేస్ట్ అయింది. అసలు ఎనర్జీ వేస్ట్ కాలేదంటే 100% ఎనర్జీ అనేది యూజ్ చేసిందని. ఇక్కడ 20% ఎనర్జీ వేస్ట్ అయితే మనకి ఇంకా ఎంత ఎనర్జీ అనేది యూజ్ చేసుకొని ఉంటుంది ఆ మోటారు 80% ఎనర్జీ అనేది యూజ్ చేసుకొని ఉంటుంది. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఒరిజినల్ పవర్. ఆ మోటార్ యూజ్ చేసుకున్న ఆ 80% ఆఫ్ ది పవర్ని కనుక్కోవాలి. ఇంకా గివెన్ డేటా మాస్ 3000 kgs, హైట్ ఎంత 6 మీటర్స్, టైం ఎంత 15 మినిట్స్ అంటే మనం సెకండ్స్లో మార్చుకుంటే 900 సెకండ్స్. జీ వాల్యూ వచ్చి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడికి గివెన్ డేటా అయిపోయింది. సారీ ఇది కూడా ఉంది. వేస్టెడ్ ఆఫ్ ది ఎనర్జీ ద మోటార్ 20%. యూటిలైజ్డ్ పవర్ ఆఫ్ మోటార్ ఈక్వల్ టు ఆ మోటార్ అనేది ఎంత యూజ్ చేసుకుందంటే ఈ 100% పవర్లో నుంచి 20% పవర్ తీస్తే మనకు 80% పవర్ అనేది వస్తుంది. 80% అంటే 0.8. పవర్ ఈక్వల్ టు W/T. W అంటే mgh/T. పవర్ అంటే 80% ఆఫ్ ద పవర్. 0.8 ఇంటూ P ఈక్వల్ టు మాస్ 3000 ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 ఇంటూ హైట్ వచ్చి 6 మీటర్స్ బై టైం 900. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 196 వాట్స్ అనేది వస్తుంది. ఇంకా ఫైనల్ గా P ఈక్వల్ టు ఈ 0.8 అంటే 80% ని మనము ఇట్ సైడ్ పంపిస్తే అంటే రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. 196 ని 0.8 తో డివైడ్ చేసినప్పుడు 245 వాట్స్ అనేది వస్తుంది. అంటే ఆ మోటార్ యొక్క ఒరిజినల్ పవర్ ఎంత 245 వాట్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మిషన్ గన్. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets per minute and each bullet travels with a velocity of 600 meters per second. If the mass of each bullet is 5 grams, find the power of the gun. అంటే ఒక గన్లో నుంచి ఒక మినిట్కి 360 bullets ని రిలీజ్ చేస్తుంది.
ఈ 360 బుల్లెట్ల నుంచి ఈచ్ బుల్లెట్ యొక్క వెలాసిటీ ఎంత అంటే 600 మీటర్ పర్ సెకండ్. అలాగే ఈచ్ బుల్లెట్ యొక్క మాస్ ఎంత అంటే 5 గ్రామ్స్. గన్ యొక్క పవర్ ని కనుక్కోమని చెప్పాడు. గివెన్ డేటా రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ బుల్లెట్స్, ఎన్ని బుల్లెట్స్ 360 బుల్లెట్స్, వెలాసిటీ ఎంత 600 మీటర్ పర్ సెకండ్, మాస్ ఎంత 5 గ్రామ్స్. మాస్ ని మనము కేజీస్ లో రాసుకోవాలి, యూనిట్ కాదు ఫ్రెండ్స్. గ్రామ్స్ ఎలా రాసుకుంటాం కాబట్టి మనం 5 × 10⁻³ అప్పుడు మన కేజీస్ లో వస్తుంది. మనం ఇంకా పవర్ కనుక్కోవాలి, గన్ యొక్క పవర్. ఈ గన్ యొక్క పవర్ కనుక్కోవాలి అంటే బుల్లెట్ ని రిలీజ్ చేసాం, దాని యొక్క మాస్ ఎంత 5 × 10⁻³ మాస్ ఉంది ఈ బుల్లెట్ యొక్క వెలాసిటీ ఎంత 600 వెలాసిటీతో వెళ్తుంది. అప్పుడు ఈ గన్ యొక్క పవర్ ఎంత. టైం అనేది ఇక్కడ మినిట్ అని ఇచ్చాడు, 1 మినిట్. అప్పుడు దీన్ని మనం సెకండ్స్ లో రాస్తే 60 సెకండ్స్. 1 మినిట్ కి 60 సెకండ్స్. పవర్ యొక్క ఫార్ములా ఏంటంటే వర్క్ బై టైం. దీన్ని మనం ఎనర్జీ బై టైం అని రాసుకోవచ్చు. ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ రెండు ఎనర్జీని కలిపితే మనకు ఎనర్జీ అనేది వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఏంటంటే ½ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చి mgh. ఇక్కడ మన బుల్లెట్ అనేది హారిజంటల్ గా వెళ్తుంది. హారిజంటల్ గా వెళ్ళేటప్పుడు జీ వాల్యూ అనేది 0 ఉంటుంది. మనం డైనామిక్స్ లో నేర్చుకున్నాము. వర్టికల్ గా అయితే -0 + 0 ఉంటుంది. ఇక్కడ జీ వాల్యూ 0 అయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఎనర్జీ అనేది ½ అవుతుంది. పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. ఎనర్జీ ఎంత ½ t. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రాంగ్ అనేది జరిగింది. ఏంటంటే v² ని నేను స్క్వేర్ లేకుండా రాసేసాను. v వాల్యూ ఎంత 600. మనం 600² గా రాయాలి. అట్లాగా చాలా మంది మిస్టేక్స్ చేస్తారు కాబట్టి నేను ఈ విధంగా రాశాను, గుర్తించుకుంటారని. ఇది 1/2 ఇంటూ m వాల్యూ వచ్చి 5 × 10⁻³ ఇంటూ v² అంటే v వాల్యూ వచ్చి 600 వెలాసిటీ. దీన్ని మనము 600 × 600 లాగా రాయొచ్చు. బై టీ వాల్యూ వచ్చి 60 సెకండ్స్. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే P = 15 వాట్ పర్ బుల్లెట్. మనకి ఎన్ని బుల్లెట్స్ ఇచ్చాడు 360 బుల్లెట్స్ ఇచ్చాడు. అప్పుడు 15 × 360 ఎంత 5400 వాట్స్. పవర్ ఈక్వల్ టు 5.4 కిలోవాట్స్. అంటే ఆ గన్ యొక్క పవర్ ఎంత 5.4 కిలోవాట్స్ అని. నెక్స్ట్ వచ్చి ఎనర్జీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కెపాసిటీ ఆర్ అబిలిటీ ఫర్ డూయింగ్ వర్క్. అంటే వర్క్ చేయడానికి ఉన్న సామర్థ్యాన్ని మనము ఎనర్జీ అంటాము. దీన్ని మనము సోర్స్ ఆఫ్ డూయింగ్ వర్క్ కూడా అనొచ్చు. యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ, SI యూనిట్స్ వచ్చి జౌల్స్. వర్క్ కు ఏముందో యూనిట్స్ డైమెన్షన్స్ ఒకటే ఉంటాయి. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎనర్జీ mL2T - 2. ద మెకానికల్ ఎనర్జీ హ్యాస్ 2 టైప్స్. ఒకటి వచ్చి పొటెన్షియల్ ఎనర్జీ, ఇంకోటి వచ్చి కైనెటిక్ ఎనర్జీ. ఈ రెండు ఎనర్జీని కలిపితే మనకు మెకానికల్ ఎనర్జీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో అనేది లెంతీగా అయినట్టుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో వచ్చి మనము పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంది, దాని యొక్క డెరివేషను, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంది, దాని యొక్క డెరివేషను, అలాగే ఇంకొంచెం నేర్చుకుందాము. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ సీనియర్స్ జూనియర్స్ కి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.